తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఇప్పుడు పెట్టండి రప్ప రప్ప అని తాట తీస్తారు. ఇంతకీ ఎవరు తీస్తారు, ఎందుకు, ఏంటి అనే అంశాన్ని తెలియజేస్తాను. వెల్కమ్ టు మరొకడం, నేను మీ ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సోషల్ మీడియా ఈ జనరేషన్లో అన్నిటికంటే కూడా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ప్రజలకు చేరుతుంది. సో అంత మంచిగా ఉపయోగించుకోవచ్చు ఈ సోషల్ మీడియాని. మరి అటువంటి సోషల్ మీడియాని ఎంత దారుణంగా వాడుతున్నారంటే ఎదుటివారిని తిట్టడానికో, దూషించడానికో, వ్యక్తిత్వ హననాన్ని చేయడానికో, మరి కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి మార్ఫింగ్లు కూడా చేసేసి పెడతా ఉన్నారు. సో ఇప్పుడు దీనిపైన కఠినంగా వ్యవహరించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, ఏ రాష్ట్రంలో ప్రభుత్వం అయినా సరే. ఎందుకు అంటే ఈ సోషల్ మీడియాలో మరీ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎంత దారుణంగా అంటే ఇక వాళ్ళు చేసే వ్యక్తిత్వ హననానికి కొంతమంది సైకలాజికల్గా స్ట్రాంగ్గా లేని వాళ్ళు కూడా ఇంకా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇంత బారును ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాను అని అంటే ఈ సోషల్ మీడియాలో మామూలుగా మొన్నటి వరకు అంటే చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఎదిగి ఇన్స్టాగ్రామ్ ఉపయోగించుకొని ఆ ప్లాట్ఫామ్ని బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని అది రాజకీయ రంగు పులుముకున్న తర్వాత ఇంకా దరిద్రంగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదాన్ని, ఇక్కడ ఏదైనా ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరుని, అక్కడ ఉన్నదేంటి, ఇక్కడ చేస్తున్నదేంటి, సరే ఇక్కడ ప్రభుత్వం పరిపాలిస్తున్న దాంట్లో తప్పులు ఉంటే ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్, అది ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్కా, యూట్యూబా, ట్విట్టరా, వాటెవర్, వాటి మీదగా మీరు విమర్శలు చేయొచ్చు. ఇదిగో ఈ తప్పులు ఉన్నాయని చెప్పేసి నిలదీయచ్చు. దాన్ని ఎవ్వరు కాదనరు. కానీ అక్కడ ఉన్నదానిని లేనిది ఉన్నట్టుగా సృష్టించి పోస్టులు పెట్టారనుకోండి, దాకా నడిచింది. ఎందుకంటే ఇది ఒక తంతు. ఎందుకంటే ప్రజల్లోకి అబద్ధాలను తీసుకువెళ్ళాలి అనేది ఒక ఎత్తు. రెండు, సమాజాన్ని అస్థిరపరచాలి, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. సంఘ విద్రోహ శక్తులు కొంతమంది ఎట్లాగంటే ఉదాహరణకి రప్ప వేసేస్తాం, నరికేస్తాం, గంగమ్మ తల్లిలో గంగానమ్మ జాతరలో పొట్టేళ్ళను నరికేస్తామని చెప్పేసి పోస్టులు పెడతాం కావచ్చు. లేదా కొంతమంది అయితే మతాలని, కులాలని రెచ్చగొట్టేలాగా చేసి చివరికి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉంటే, ఇట్లా ఏ కారణమైనా సరే ఎవరైనా పాల్పడితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిన్న సమావేశం నిర్వహించింది. సో ఆ సమావేశంలో సీఎం చంద్రబాబు గారు, అలాగే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు, అలాగే మరో మంత్రి పార్థసారథి గారు, హెల్త్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ కమిటీగా నియమించారు చంద్రబాబు గారు. సో దీనిపైన ఏం చేయాలి, ఈ సోషల్ మీడియాలో పెడుతున్న ఈ ఫేక్ పోస్టుల పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది, సో దీనిపైన సమగ్రంగా డిస్కస్ చేసుకొని ఒక డెసిషన్కి వచ్చి దీనిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఒక ఆలోచన, ఎవరైనా సరే సోషల్ మీడియా అకౌంట్కి సంబంధించి అది ఆధార్ కార్డుకి టైఅప్ ఉండాలి. సో ఆధార్ కార్డుకి లింకప్ అయి ఉంటే ఖచ్చితంగా ఎవరు ఏం పోస్టులు పెడుతున్నారు ఏంటి అనేది ఇమీడియట్గా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే ఇది ఇప్పుడు ఈ ఆలోచనలో ఉన్నారట. సో దీంతోపాటు ఆధార్కి పాన్ కార్డు కూడా లింక్ ఉండాలి. ఇప్పుడు ఆ సోషల్ మీడియా హ్యాండిల్కి, ఆ అకౌంట్కి ఈ ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డుకి పాన్ కార్డు, వీటికి ఓటర్ ఐడి కార్డు, ఇవన్నీ లింకులు ఉండి వీళ్ళపైన చర్యలు ఎలాగ ఉండాలి అంటే ఎవరైనా సరే, అది ఏ పార్టీ వాళ్ళైనా, పార్టీల పరంగా కూడా ఉపేక్షించకూడదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇమ్మీడియట్గా ఎంత దారుణంగా అంటే ఆధార్ కార్డు, అక్కడ ఆధార్ కార్డు మీద అతను ట్రేస్ అవుట్ చేయొచ్చు. అతను పాన్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ మొత్తం అన్నీ సీజ్ చేసేయాలి, క్యాష్ మొత్తం సీజ్ చేసేయాలి. అట్లాగే ఎలక్షన్ ఐడి ఉంటుంది కదా, ఆ ఓటు హక్కు కూడా క్యాన్సిల్ చేసేయాలి. ఇలా ప్రతి ఒక్కటి క్యాన్సిల్ చేస్తేనే అట్ ద సేమ్ టైం అతను ఒక్కడికే కాదు, వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని మొత్తానికి కూడా ఆ రూల్ వర్తిస్తుంది అనేది పెట్టాలి. అది భయపడాలి ప్రతి ఒక్కడు కూడా. అంటే ఎంత బాధ్యతగా ఉండాలి, సోషల్ మీడియాలో మనం పోస్ట్ పెడుతున్నాం అనే విషయం వాళ్ళకి తెలియాలి. అంతేగాని ఏది పడితే అది నా ఇష్టం వచ్చినా నేను పెడతాను,
వాళ్ళని వేసేస్తాను వీళ్ళని పొడిచేస్తాను అని చెప్పేసి చేయటం కావచ్చు. మొన్నటిదాకా కొంతమంది మాట్లాడారు కదా, నరికేస్తాను పొడి చేస్తానని. వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరైనా సరే రెచ్చగొట్టేలాగా లేకపోతే సెన్సిటివ్ మ్యాటర్స్ని టచ్ చేసి ఇష్టానురీతిగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. అది టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, వైసీపీ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ. సో ఆ ప్రకారంగా వీళ్ళు ఇప్పుడు కమిటీ నియమించారు. మరి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. అట్లాగే ఇంకా ఈ విషయంలో మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎన్నికల్లో మంచి వజ్రాయుధం లాగా వాడుతున్నారు. దాంట్లోనే ఈ ఫేక్ ప్రచారాలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి వైసీపీ ప్రధానంగా వీళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేశారు చూసారా. ఉదాహరణకి అమరావతి మునిగిపోయిందని వర్షాలు వచ్చినప్పుడు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో అనుకుంటా చిత్తూరు బంగారుపాళ్యం ఫుటేజ్ తీసుకొచ్చి దానిలో అటాచ్ చేసేయటం కావచ్చు. ఇట్లా లేని కూడా ఎందుకు క్రియేట్ చేసుకోవటం. అలాగే మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్ల పెట్టారు చూసారా, అది కావచ్చు. అలాగే కోడికత్తి ఘటన ఏదైతే జనపల్లి శ్రీనివాస్ మరి ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాక్ చేయడానికి ప్రయత్నించాడు అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి ఎందుకు సాక్ష్యం చెప్పలా. తర్వాత ఇటీవల మొన్న 2024 ఎన్నికలకు ముందు ఏది ఆ గులకరాయి ఘటన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో గులకరాయి వేశారంట. అదేం రబ్బర్ బాల్ లాగా ఆయనకు తగిలి ఈయనకు తగిలిందంట, ఏది వెల్లంపల్లి శ్రీనివాసుకు కూడా. సో ఇట్లా ఇవి ఫేక్ ప్రచారాలు కదా, ప్రజలకు తీసుకెళ్ళే. మళ్ళీ దానికి బ్యాండేడ్లు ఎన్ని రోజులు వేసారో కూడా అర్థం కాదు అసలు. అట్లా ఎలక్షన్ల దాకా దాదాపుగా ఎలక్షన్లకి 2 రోజులు ఉందనగా అప్పుడు దాకా బ్యాండేడ్ క్యారీ చేశారు. సో ఆ ఫేక్ ప్రచారాలు ఎవరు చేసినా, అందుకు 2014-19 మధ్యలో కూడా ఇదే జరిగింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఇదే ఫేస్ చేశారు, ఆ ఫేక్ ప్రచారాలనే. అప్పుడు ఆ డిఎస్పీలని ప్రమోషన్స్ లిస్ట్లో ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళందరూ చౌదరీసే అంటే కమ్మవాళ్లే అని చెప్పేసి అన్నారు. తీరా కట్ చేస్తే అక్కడ కమ్మవాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత విడుదల చేయటం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నగా మన ప్రజెంటేషన్ చేశారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏంటి ఏది యూరియా కొరత అనేది విషయం పైన కావచ్చు, ఇట్లా వీళ్ళు చేస్తున్న విష ప్రచారాలు దీనిపైన. సో అదే తరహాలో ఇక్కడ అప్పుడు ఇదే తరహాలో చేసున్నట్లయితే బాగుండదు. అప్పుడు లైట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించింది. సో ప్రజలు ఆ ఫేక్ ప్రచారాలను నిజమని నమ్మేసే పరిస్థితికి వెళ్ళింది. సో ఇంకా ప్రజలకి అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్కి వచ్చింది అనే దానికి ఉదాహరణ ఏంటి అంటే 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ప్రజలు ఎట్లా నమ్మారో, ఆ ఎన్నికల తదనంతరం కావచ్చు, లేకపోతే మొన్న ఎన్నికలకు ముందు వచ్చేసరికి గులకరాయి ఘటన నమ్మలేదు చూసారా. కోడికత్తి ఘటన కావచ్చు, గులకరాయి ఘటన కావచ్చు. కోడికత్తి ఘటన అప్పుడు నమ్మారు, గులకరాయి ఘటన ఇప్పుడు నమ్మలా. సో నమ్మలేదంటే ప్రజలకు అర్థమైంది, ఓహో ఎవరు ఏం చేస్తున్నారా ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో అఫ్కోర్స్ కొంతమంది ఉంటారు కదా తెపాలం బ్యాచ్, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎట్లాగంటే మామూలుగా ఇందాక నేను ఒకటి చూశానులేండి, ఒక రీల్ చూస్తే దాంట్లో అనమాట ఉండరుగా కొంత తెపాలాలు మాట్లాడుతూ ఉంటారే, వాళ్ళు అన్నది అప్పుడు ఏది మేదరమెట్ల సభ అనుకుంటా, సిద్ధం సభలో జనాలు విపరీతంగా వచ్చేసారు. 72% అసలు జనాలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులయ్యారు. ఇది ఎన్నికలకు ముందు అది అని మ్యానిపులేట్ చేసే విధానం అనమాట. ఎంత చేసినా ప్రజలు చాలా విఘ్నులు, ఎన్ని తెపాలాలు వచ్చినా ఎవరు ఏమి చేయలేరు, వాళ్ళకి గుర్తుంటాయి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకున్నా నవ్వు. సో ఈ సోషల్ మీడియా వేదికగా ఈ రకంగా చేయటం, పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొంచెం మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు కొంచెం గట్టిగానే క్లాస్ పీకారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టీం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి గురించో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన అంశమే ఏదైనా మాట్లాడినప్పుడు జనసేన పార్టీ వాళ్ళు అంటే జనసేన పార్టీలో ఉన్న మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా రెస్పాండ్ అవ్వచ్చు, బీజేపీలో వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వచ్చు. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఉదాహరణకి సుగాలి ప్రీతి విషయంలో ఆ కేసుకు సంబంధించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీలోని మంత్రులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడారు. సో ఇది ఇలా కాదు, ఆ పార్టీ వాళ్ళకి అన్నారు కదా మనకేం సంబంధం లేని మాత్రం అనుకోమాకండి, మనం కూటమి కలిసే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ అది బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి ప్రతి విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి విషయాన్ని ఒక సీఎంగా ఆయన క్లారిటీ ఇవ్వలేడు కదా. సో ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కౌంటర్లు వేయాలి.
ఊరికనే పదవులు రాగానే ఎవరికలా నా పదవి నాకు ఉంది కదా అనేటట్టుగా ఉంది. ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఎట్లా ఉన్నారంటే మంత్రులు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత గట్టిగా మాట్లాడాలి, ఆ శాఖకు సంబంధించిన వాటిపైన కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారే రావాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు రావాలి, వీళ్ళిద్దరూ కాకపోతే ఇక నారా లోకేష్ గారు అన్న రావాలి. ఇది ఇక వాళ్ళు ముగ్గురే చేసే కాడికి మీరందరూ ఎందుకు మంత్రులుగా? అన్ని శాఖలు వాళ్ళే ముగ్గురే చూసుకుంటారు, అయిపోద్ది. కాబట్టి ప్రభుత్వం అనగానే ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు బాధ్యతగా ఉండాలి, అలాగే మంత్రులు మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఫేక్ ప్రచారాలు చేయాల్సిన అవసరం లే. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా కూటమి ఎమ్మెల్యేలు అవకాశాలు ఇస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో, వాటిని రికార్డ్ చేయండి కరెక్ట్గా చాలు. అప్పుడు అధికార పార్టీ డిఫెన్స్లో పడిద్ది. వీళ్ళు చేస్తున్న తప్పులు మీరు సరిగ్గా రికార్డ్ చేసి కనుక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అప్పుడు వాళ్ళకే బెండ్ తీసినట్టు ఉంటుంది. ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీరు కౌంటర్ వేసుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మీరు ఫేకుల మీద బతికేద్దాం అనుకోండి, ఆ పోస్టులు చేసుకుంటూ ఉన్నారనుకోండి, అసలు నిజంగా ఇప్పుడు ఇక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉన్నట్లుగా అనుకోవాలి. సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు మీరు కనుక ఇదే ఫేకు పోస్టుల మీద కనుక పెడతా ఉందామని కనుక ఉంటే ఖచ్చితంగా తాట తీయటం అనేది పక్కా. ఇప్పుడు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తారు. ఒకవేళ ఈ వీడియో ప్రభుత్వం పెద్దల దాకా వెళితే దాని నుంచి పాన్ కార్డుకి లింక్ చేసి అటు నుంచి ఓటర్ కార్డుకి కూడా లింక్ చేసి మొత్తం స్వాహా అయిపోవాలి ఈ శంకరగిరి మాన్యాలు ఒక్కొక్కళ్ళకి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టిన వాళ్ళకి మరి ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.